టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ 30 సినిమా పూజా కార్యక్రమాలు మరో వారం రోజుల్లో జరగబోతున్నాయి. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ కు కూడా వెళ్లబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే హైదరాబాద్ శివారిలో భారీ ఎత్తున సెట్టింగ్స్ నిర్మాణం జరిగాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల కాబోతుంది. అధికారికంగా తేదీని కూడా ప్రకటించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అయితే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మొదటి స్కెడ్యూల్లో ఎన్టీఆర్ యాక్షన్ మూడ్ లోకి వెళ్లబోతున్నారట. హీరోయిన్ జాన్వీ కపూర్ షూట్ లో పాల్గొనేందుకు కనీసం 2 నెలల సమయం పడుతుందని అంటున్నారు. కొరటాల శివ సినిమా అంటే కాస్త హీరోయిన్ కు ప్రాముఖ్యత ఎక్కువే ఉంటుంది. కథలో మెయిన్ రోల్ ఆ హీరోయిన్ ది అయినా కూడా ఆ పాత్ర కూరలో కరివేపాకు అన్నట్లుగా నటనకు ఆస్కారం లేనట్లుగా ఉంటుంది. ఆ విషయం గతంలో పలు సందర్భాల్లో నిరూపితమైంది. ముఖ్యంగా జనతా గ్యారేజ్ సినిమాలో సమంత పాత్ర గురించి అందరికీ తెలిసిందే. హీరోయిన్ పాత్రను మరీ అంతగా తక్కువగా చూపించడం ఏంటి అంటూ కొరటాల శివను ఆ సమయంలో కొందరు విమర్శించారు. భరత్ అని నేనుతో పాటు ప్రతి సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర తక్కువగానే ఉంటుంది కనుక ఎన్టీఆర్ 30 సినిమాలో జాన్వీ కపూర్ కనిపించేది కొద్ది సమయం అయి ఉంటుంది. అందుకే షూటింగ్ లో ఆమె తక్కువ రోజులే పాల్గొంటుందట. అయినా కూడా జాన్వీకి దక్కబోతున్న పారితోషికం భారీ మొత్తంలో ఉన్న విషయం తెలిసిందే. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తున్నందుకు జాన్వీకి ఏకంగా 3 కోట్ల రెమ్యునరేషన్ అందబోతుందట.